ప్రియమైన టీవీ ప్రేక్షకులకు క్రీస్తునందు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీ పిల్లలకు మీ మహాజ్ఞానపు సంగతులను చెప్పడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ పిల్లలకు మీ జ్ఞానాన్ని బట్టి అనేక విషయాలు చెప్తుండగా వినబోయే మీ పిల్లలు వాటిని గ్రహించగలిగే కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం క్రిస్మస్ సీజన్. ఇది క్రిస్మస్ సంబంధించిన హడావిడిలో అందరూ ఉంటుంటారు. అయితే ఈ క్రిస్మస్ గురించిన కొన్ని వాస్తవాలు మీతో పంచుకోవాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. క్రిస్మస్ అనగానే క్రైస్తవ కూడిక లేక క్రైస్తవ ఆరాధన అని అర్థం, లేక క్రీస్తును పూజించడం. ఏదేమైనప్పటికీ క్రీస్తు పుట్టుకను పురస్కరించుకుని క్రైస్తవులు జరిపే కార్యక్రమమే క్రిస్మస్. ముఖ్యంగా డిసెంబర్ 25 క్రీస్తు పుట్టాడని ప్రపంచ క్రైస్తవ్యం అంతా క్రీస్తు పుట్టుకను జరుపుకోవడం మనం చూస్తున్నాం. అలాగే మన క్రైస్తవ సోదరులైన వారందరూ డిసెంబర్ మాసం అంతా క్రిస్మస్ చేసుకోవడం మనం చూస్తాం. అయితే దేవుడు యేసుక్రీస్తు పుట్టుకను గురించిన దినాన్ని దేవుడు మనకు తెలియపరచలేదు. కారణం ఏమై ఉంటుంది అనేది మనం ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు దినాలను, మాసాలను, ఉత్సవ కాలాలను మనం ఆచరించడం దేవునికి ఇష్టం లేదు. కనుకనే దేవుడు కాలాల్ని అనగా దినాలను తెలియపరచలేదు. కానీ అయినప్పటికీ క్రైస్తవ సమాజంలో ఇలా దినాలకు ప్రాముఖ్యతనివ్వడం అనేది మనం చూస్తున్నాం. క్రీస్తు పుట్టాడని ఆనందించడం మంచిదే, కానీ మరి డిసెంబర్ 25 పుట్టాడా అన్నది ఎవరికీ తెలియదు. తెలియకపోయినా కానీ ఈనాటి ప్రపంచ క్రైస్తవ్యం డిసెంబర్ 25 క్రీస్తు పుట్టినరోజుగా చేస్తున్నారు. అంటే తెలియని విషయాలకి వీళ్ళు ప్రాముఖ్యతనిస్తున్నారు, చెప్పని విషయాలకి, దేవుడు చెప్పని విషయాలకి ప్రాముఖ్యతనిస్తున్నారు. కానీ దేవుడు మనం ఏమేమి చేయాలని చెప్పాడో వాటిని చేయడానికి మాత్రం ప్రాముఖ్యతనివ్వడం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఇది ఎంత విచారకరమైన విషయం మీరు ఆలోచించండి. చెప్పని వాటిని చేసే మనం ఏమండి క్రీస్తు పుట్టాడని ఆనందించకూడదా అని మీరు అనొచ్చు. ఆనందించండి మీకు అవకాశం ఉంటే. కానీ ఆ క్రీస్తు ఎందుకు పుట్టాడో, తర్వాత క్రీస్తు మీరు ఏం చేయాలని క్రీస్తు చెప్పాడో, మీరు ఎలా జీవించాలని క్రీస్తు చెప్పాడో వాటిని మీరు అనుసరించకపోతే ఎందుకండి క్రీస్తు పుట్టాడని ఆనందించి దాని వలన మీకు కలిగే ఫలం ఏంటి మీరు చెప్పండి. మరి దేవుడు ఎందుకు వ్రాయించలేదని అంటే మర్చిపోయాడని అనుకుంటారా? కాదండి. మనం ఇలా ఒకవేళ దేవుడు ఆ దినాన్నే కనుక వ్రాయించి ఉంటే ఇంకెంత ఘోరంగా వీళ్ళు ఆ దినాన్ని జరిపేవారో మీరు ఆలోచించండి. రాయించినప్పుడే ఇంత ఎలా జరుపుతున్నారంటే దేవుడికి అన్నీ తెలుసండి. కీర్తన గ్రంథం 139 కీర్తన 16వ వచనం మనం చూస్తే, మనం పిండం అయినప్పుడే దేవుడు చూస్తున్నాడు, నియమింపబడిన దినాల్లో ఒకటైనా కాకమునిపే మన దినాలన్నీ ఆయన తన గ్రంథంలో రాసుకున్నాడు. అలా మన దినాలన్నీ ఆయన గ్రంథంలో రాసుకున్న ఆయన మరి యేసుక్రీస్తు దినాన్ని ఆయన మర్చిపోయాడు అంటారా? లేదండి, మర్చిపోలేదండి. రాయలేదంటే మనకు అవసరం లేదని రాయలేదు, మనం దాన్ని పట్టించుకో అవసరం లేదని. దేవుడు ఇష్టం లేక దేవుడు రాయలేదు. కానీ మనం ఏదో ఒక దినాన్ని ఏర్పరచుకుని చేయడం ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాం. ఇకపోతే బైబిల్లో మనం ఆలోచిస్తే ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 14వ వచనంలో కూడా ఏ రోజు జన్మదినోత్సవం వచ్చినప్పుడు అనే మాట వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తుకు జన్మదినం ఉందని, ఆ జన్మదినోత్సవం మనం జరుపుకోవచ్చని అనుకుంటే దేవుడు ఎందుకు రాయించాడు? చాలా చిన్న విషయం. ఎందుకంటే ప్రియమైన వారులారా, ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు రోజున అనగా హాస్పిటల్లోనూ లేక మరి ఎక్కడైనా ఇంటి దగ్గర అయినా ప్రసవం అయినప్పుడు, తల్లి ప్రసవించినప్పుడు ఆ బిడ్డ ప్రసవించిన రోజునే పుట్టినరోజుగా పరిగణిస్తారు. కానీ అంతకు ముందు తల్లి గర్భంలో ఆ బిడ్డ ఎన్ని రోజులు ఉంటాడని మనం ఆలోచిస్తే సుమారు 9 నెలలు తల్లి గర్భంలో ఉంటాడు. అంటే 9 నెలలు తల్లి గర్భంలో ఉన్న శిశువు పరిపూర్ణ ఆకారాన్ని సంతరించుకుని బయటకు వచ్చిన తర్వాత
పుట్టిన తర్వాత మనం ఆ రోజు పుట్టాడని డేట్ వేసుకుంటాం. ప్రపంచానికి అప్పుడే కనపడతాడు కాబట్టి అప్పుడే పుట్టాడని డేట్ వేసుకుంటారు. మరి అది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే అంతకుముందు 9 నెలలు ఉన్నాడు కదా. అంతకుముందు 9 నెలల్లో ఉన్నాడు. ఆ తల్లి గర్భంలోనికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే ప్రారంభం కదా. కొన్ని దేశాల వారైతే పుట్టినరోజును బేస్ చేసుకుని ఎప్పుడైతే ప్రసవం జరిగిందో, తల్లి బిడ్డను ప్రసవించిందో దాని ఆధారంగా 9 నెలల క్రితానికి వెళ్ళి డేట్ వేసుకుంటారు. అంటే పుట్టుక విషయంలో ఎంత గందరగోళం ఉందో చూడండి. పుట్టినరోజు డేట్ విషయంలో ప్రపంచంలో కొంతమంది ఒకలా ఉన్నారు, కొంతమంది ఒకలా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏ డేట్ చెప్పాలి చెప్పండి? ఏ డేట్ అవసరం అండి? ఇలా క్రైస్తవులైన వాళ్ళు ఏదో గుడ్డుగా వెళ్ళిపోతున్నారే కానీ బైబిల్ని ఆలోచించి పరిశోధించి దేన్ని ఎలా స్వీకరించాలి, ఏం చేయాలి అనే ఆలోచన లేవు. పండగ క్రైస్తవులండి. పండగ అంటే ఆనందం. క్రిస్మస్ వస్తే ఎవరికండి ఆనందం? మనకే. కొత్త బట్టలు కుట్టించుకుంటాం, దానివల్ల దేవునికి ఏంటండి ఆనందం? చికెన్తో కలిసి భోజనం చేస్తారు, దానివల్ల దేవునికి ఏం ఆనందం? మనకే తప్ప. క్రిస్మస్ పేరు చెప్పి మనం ఆనందపడతాం తప్ప దేవుడు పడే ఆనందం ఏంటి మీరు చెప్పండి? ఆలోచిద్దాం ప్రియమైన. క్రీస్తు పుట్టుకను గుర్చి దేవుడు చాలా గొప్పగా రాశాడు ప్రియమైన వాళ్ళారా. చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపును నేలమంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఒకవేళ ఈ భూమి మీద పుట్టాడు చూసారా, అది ఆయన రాకడది, అదే ఆయన ప్రారంభం కాదు, అదే ఆయన డేట్ కాదు. ఎందుకంటే ఆయన అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఎప్పుడు పుట్టినవాడు ఆయన? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనాన్ని కనుక మీరు ఆలోచిస్తే, భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు నేలమంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. అది ఆయన అసలైన పుట్టిన రోజు. ఆనాడు ఏనాడు మనకు తెలియదు. అంత పూర్వం పుట్టిన ఆయన కోసం ఇప్పుడు పుట్టాడని మనం ఆలోచించడం, ఇప్పుడు పుట్టిన దాని గురించి మనం ఆలోచించి పండగలు చేయడం అనేది ఎంతవరకు న్యాయం? చేస్తే చేశారు. ఏదో ఆలోచించడం పోనీ మంచిదేనండి, యేసుక్రీస్తు పుట్టాడు, దానివల్ల మన అందరికీ మంచిదే, దాన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. అయితే పుట్టినాయన ఏం చెప్పాడని ఆలోచించకపోవడం ఎంత విచారించడం. ఇలా క్రైస్తవ్యం ఈనాటి వాక్యంలో ఏమి రాయబడి ఉంది, వాక్యంలో వ్రాయబడిన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా వాక్యాన్ని విడిచి బైబిల్ను పట్టుకున్న క్రైస్తవులే బైబిల్ను పక్కకు పెట్టి ముందుకు సాగుతున్నారని మనం చెప్పచ్చు. ఈ క్రీస్తు పుట్టుక విషయంలో అనేక పొరపాట్లు ఈనాటి క్రైస్తవ సమాజం చేస్తుంది. క్రీస్తు పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడని అంటే చాలామంది చెప్పే సమాధానం అంటే పశువుల పాకలో పుట్టాడని చెప్తారు. కానీ బైబిల్లో పశువుల పాకలో పుట్టాడని ఆయన ఉండదు. బెత్లెహేములో ఆయన పుట్టాడని ఉంటుంది. వాళ్ళకి సత్రంలో స్థలం లేనందున ఆయన పశువులు తొట్టులో పొరుండబెట్టారని చెప్పబడుతుంది. అంటే పశువులు తొట్టానంటే మన వాళ్ళు ఏంటంటే పశువులు పాక పెట్టేశారు. మరి పాక లేనిది పాక ఎందుకు పెట్టడం? పశువులు తొట్టనే కదా అక్కడ మెన్షన్ చేయబడ్డది. మరి పశువులు పాకలోనే ఉండాలా, బయటనే ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. గొర్రెల కాపరులకు దేవదూతలు ఆనవాళ్ళు చెప్పినప్పుడు లోకాసువార్త 2వ అధ్యాయం 12వ వచనం, దావీదు పట్టణమందు ఒక శిశువు పుట్టాడని చెప్తూ దానికి ఇది మీకు ఆనవాలు, ఒక శిశువు అని చెప్పాడు, ఒకే శిశువు అని చెప్పాడు, పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక పొరుండబెట్టబడి అని ఉంది. పశువుల తొట్టి ఎక్కడైనా ఉండొచ్చు. పశువులు పాకలని ఎందుకు పెడతారు? దోమలు కొట్టొచ్చు కదా బిడ్డకని, మరి ఎక్కడైనా పెట్టచ్చు కదా. ఇలా మనం ఆలోచిస్తే మరి పశువులతో పాక అని అనడం, పశువుల తొట్టెను ఉన్న చోట పశువుల తొట్టిని పాకలో తీసుకెళ్ళి పెట్టడం అంటే వాక్యం మీద వీళ్ళు చూపించే శ్రద్ధ ఎలాంటిదో మనం ఆలోచించండి. ఎందుకంటే సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకూడదు. అలా తప్పిపోతే వాడు అల్పుడు అని అన్నాడు. మనం దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండాలని అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకుండా చదవాలి, నేర్చుకోవాలి, బోధించాలి అని యేసుప్రభువారే చెప్పారు. కాబట్టి ఇంకా మనం కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, గొర్రెల కాపరులకు దేవదూత కనపడినప్పుడు గొర్రెల కాపరులు మంట వేసుకుని చలి కాస్తున్నట్టుగా నాటికలో ప్రదర్శిస్తున్నారు. ఒక సేవకుడు కూడా నాతో మాట్లాడుతూ గొర్రెల కాపరులు మంటే కాచుకుంటున్నారని వాదించాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. చివరికి బైబిల్ తీసి చూపించాను. లోకాసువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో రాత్రి వేళ గొర్రెల కాపరులు కదా వాళ్ళు,
గొర్రెల కాపర్లు కదా వాళ్ళు. రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని ఉంది. మంద అంటే ఎంత తేడా ఉందో చూడండి. మంద అన్న దగ్గర మంట అని పెట్టేశారు, అంటే దాపొదులు టా పెట్టేసుకుని ఈనాడు చేస్తున్నారు. అంటే మందను కాచుకుంటున్నారు, మంట. ఏదైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఎంత అలక్ష్యత పాటిస్తున్నారో మీరు చూడండి. నేటికి ఇలాంటి మాటలు చెప్పబడుతున్న వాళ్ళు పట్టించుకోరు. ఇకపోతే క్రీస్తును దర్శించడానికి వచ్చిన జ్ఞానులు ఎంతమందో బైబిల్లో చెప్పబడలేదు, కానీ ఎంతమంది అనుకుంటున్నారో వారు 3 అని చెప్తుంటారు. బంగారం, సాంబ్రాణి, బోలం సమర్పించారు కదా, 3 కానుకలు సమర్పించారు కాబట్టి 3 అని అంటారు. ఈ లేనిపోని లాజిక్ అండి. ఎందులో ఏ విషయంలో లాజిక్ ఆలోచించాలో ఆ విషయంలో లాజిక్ ఆలోచించకుండా వీరు బైబిల్ చెప్పని విషయాన్ని చెప్పుతూ లాజిక్ ఉపయోగించి 3 కానుకలు అంటే మరి 3 అని చెప్పేస్తావా? వారు అన్నాడు అక్కడ. అదే వచనాలు మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాలు కనుక మనం చూస్తే 11వ వచనాన్ని కనుక వారు తమ పెట్టెలు విప్పి అని ఉంది. వారు బహువచనం, పెట్టెలు బహువచనం. అయితే తప్పు. వారు అన్న చోట 3 అనలేదు, పెట్టెలు అన్న చోట 3 అనలేదు. కానీ విప్పి ఇచ్చినవి బంగారం, సాంబ్రాణి, బోలం అన్నాడు. అంటే ఎంత 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. వాళ్ళు 3 వచ్చిన వాళ్ళందరూ 3 తేవచ్చు. ఒక్కొక్కరు ఒకటే తేవాలని రూలే ఉందండి. వీటిని బాబుని చూడడానికి వెళ్ళినప్పుడు ఒకే ఒక కానుక తీసుకెళ్తారా? ఎందుకంటే కొంతమంది సబ్బు తీసుకెళ్తారు, పౌడర్ తీసుకెళ్తారు, బట్టలు తీసుకెళ్తారు. అదే అత్తమామలు అయితే బంగారం కూడా తీసుకెళ్తారు. కొంతమంది డబ్బులు పెడతారు, కొంతమంది వాళ్ళకి తోచిందని చేస్తారు. అలా వాళ్ళు 3 తీసుకెళ్ళొచ్చు ఉండొచ్చు కదా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకెళ్ళారు. అంటే ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు, వ్యర్థంగా ఆలోచిస్తున్నారు తప్ప అర్థంగా ఆలోచించకుండా. ఇకపోతే యేసుక్రీస్తు పాపస్త్రీ విషయంలో మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదట రాయమని ఆయన అన్నప్పుడు ఏమో వ్రాయచుండని అక్కడ ఉంటే, ఏమో కాదు ప్రియమైన వాళ్ళారా, వారి పాపాలు రాశాడు అని అంటున్నారు. ఈనాటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న బోధలు మనం ఆలోచిస్తే వాళ్ళు బైబిల్లో లేనివి చెప్పడానికి ఇష్టపడుతున్నారు. బైబిల్లో లేనివి చెప్పి వాటిని దృఢపరుచుకోవడానికి, వాళ్ళు వాదించే వ్యర్థ వాదన సమర్థించుకోవడానికి అనేక రకాలుగా వాళ్ళు ప్రయాసపడుతున్నారు. అంతే తప్ప బైబిల్లో ఉన్నది ఏంటి అని జాగ్రత్తగా చదివే పరిస్థితి ఈనాటి సమాజంలో లేదు. ఇలాంటి బైబిల్లో లేని వాటిని ప్రజల మధ్య జరిపిస్తూ, బైబిల్లో రాయబడింది ఒకలా ఉంటే వీళ్ళు చూపించే దృశ్యాలను బట్టి, వీళ్ళు నాటికల్లో గొర్రెల కాపర్లు మంటను కాచుకుంటున్నట్టుగా వాళ్ళు చూపించే దృశ్యాన్ని బట్టి అనేకులు చాలామంది బైబిల్లో రాయబడిన దాన్ని గ్రహించక మంటే కాచుకుంటున్నారని మాట్లాడే వాళ్ళని చూశాను నేను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చేసినా బైబిల్లో రాయబడినట్టుగా చేయండి, మంచిది. కానీ బైబిల్లోకి విరుద్ధంగా మాత్రం చేయకండి. అయితే ఇలాంటి పొరపాట్లు దొరుకుతున్నాయి క్రిస్మస్ విషయంలో. వాక్యంలో మీరు ఏవి రాయబడిందో ఆలోచించకుండా ఆనందపడుతున్నారు. ఇకపోతే యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసను పేరు పెట్టుదు అనిను. ఆయన ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసను పేరు పెట్టుదురు అనిను. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని మన పాపాల నుండి, మనుషులైన మనల్ని మన పాపాల నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి దేవుని సంకల్పం ప్రకారంగా మనల్ని పాపాల నుండి రక్షించాలంటే ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేశాడు, ఎన్నో బోధలు చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రైస్తవులైన మనం, క్రీస్తుని విశ్వసించిన మనం ఏం చేయాలి? ఎంతోమంది ఆయన్ను అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి సువార్త చెప్పవలసిన బాధ్యత లేదో మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. కేవలం డిసెంబర్ 25, జనవరి 1 ఈ 2 రోజులు రాగానే చర్చిలు ఫిల్ అయిపోతుంటాయి. ఎక్కడ లేని భక్తి ఈ 2 రోజులు పుట్టుకొచ్చేస్తుంది. ఈ పండగ అంటే ఎంతో ఆనందం. ఇంత ఆనందపడిపోతున్నారే. మరి ఎంతోమంది
ఆయన నమ్మని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు? మేము సువార్తకి వెళ్ళేటప్పుడు చాలామందిని చూసాం ప్రియమైన వాళ్ళారా. వాళ్ళు గుడ్ ఫ్రైడే రోజేమో చెక్క సిలువలు మోసుకుని వెళ్తున్నారే తప్ప ఎవరికి సువార్త ప్రకటించట్లేదు. ఇది ఏంటమ్మా ఇలా చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన మన పాపాల కోసం చనిపోయాడు కదమ్మా అని వాళ్ళు సిలువ మోస్తున్నారు. ఆయన ప్రతి దినాన్న సిలువెత్తుకోమన్నాడు. గుడ్ ఫ్రైడే రోజు కాదు, ఎందుకో తెలుసా? ప్రతి దినాన్న సిలువెత్తుకుని నన్ను వెంబడించాలి, తాను ఉపేక్షించుకుని అని చెప్పాడు. ఎందుకనంటే తండ్రి కాడిని ఎత్తుకుని వెళ్ళాలని, తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలని ప్రతి దినం ఆయన చెప్పాడు. పండగ క్రైస్తవులుగా గుడ్ ఫ్రైడే రోజేమో సిలువలు మోయడం, రోజేమో మళ్ళీ ఏడవడం, పునరుత్థాన దినం అని చెప్పి ఈస్టర్ రోజున సమాధులను దర్శించడం, ఇలా ఇవే చేస్తున్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలని ఆయన కోరుకున్నాడు అని వాక్యాన్ని బట్టి ఆలోచించకుండా ఇలా వ్యర్థంగా ఆలోచిస్తే దానివల్ల మనకు నిష్ప్రయోజనం. ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ చేయకపోతే దేవుడు ఏమండవు, క్రీస్తు పుట్టాడని నువ్వు సంబరం చేసుకోకపోతే ఆయన ఏమండవు, చేసుకున్నా ఏమండవు. కానీ చేసుకున్న నీవు ఆయన బట్టి ఎప్పుడు ఏ రూపంగా నువ్వు కోడుకున్నా ప్రియమైన వాళ్ళారా, అది వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్చుకుని అది నీ జీవితానికి అన్వయించుకుంటే మంచిదే. కానీ కేవలం ఆయా దినాల్లో కూడుకుని ఆ దినాల్లో మాత్రమే ఆచారంగా ఆ దినాల్లో తప్పనిసరిగా చేయాలని అనుకుంటే దానివల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. అవి ఆచరిస్తూ వాటి తర్వాత నువ్వు ఇంక నీ జీవితంలో దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకపోతే దానివల్ల నీకు నిష్ప్రయోజనమే. ఆయన వచ్చి ఏం చెప్పాడు? అందరి పాపాల కోసం ఆయన రక్తాన్ని కార్చి ఎంతో జ్ఞానాన్ని చెప్పి ఆయన ఏం చెప్పాడో తెలుసా ప్రియమైన వాళ్ళ? వెళ్ళిపోతూ సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి అన్నాడు. అంటే ఎక్కడో ఒక చోట ఉండిపోకండి, వెళ్ళండి అందరి దగ్గరికి, ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళిపోండి, నన్ను గురించిన జ్ఞానాన్ని తీసుకెళ్ళండి, చెప్పండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వెళ్ళి అందరికీ సువార్తను ప్రకటించాలి. కానీ ఈనాడు ఏం చేస్తున్నారని అంటే క్రిస్మస్ వచ్చినప్పుడు మాత్రం ఈ నెలల్లో క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. నిజంగా ఆ నేడు ఏనాడో మనకు తెలియదు, ఏనాడో తెలియదు. ఆ నేడు పుట్టాడని ఆనాడు దేవదూత గొర్రెల కాపురం చెప్పింది, అది ఆనాడు కరెక్ట్. కానీ వాళ్ళు ఆనాడు దేవదూత చెప్తే మన వాళ్ళు నేడు పుట్టిన హల్లెలూయా అంటున్నారు. నేడు పుట్టాడని ఎక్కడ ఉందండి? కానీ అదే మాట చెప్పండి వేటి, అదే మాట చెప్పి పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలు పోలేట్లేదు. పోనీ ఆ రోజైనా వెళ్తూ యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో, మన పాపాల నుండి రక్షించడానికి వచ్చాడని, దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందని, ఆయన తండ్రితో మనల్ని సమాధానపరచడానికి వచ్చాడని, అలా సమాధానపరిచే దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తే ఎంత బాగుంటుంది ప్రియమైన వాళ్ళారా. కానీ ఎప్పుడు ప్రకటించరు. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఆయన మీరు బాగా క్రిస్మస్ చేసినప్పుడు, పండగలు చేసినప్పుడు ఆయన సంతోషపడతానని బైబిల్లో రాయించలేదు ప్రియమైన వాళ్ళారా. మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకమందు దూతల ఎదుట దేవునికి ఎక్కువ సంతోషం కలిగినని వ్రాయబడిన మాటలు మనం అక్కడ చూడగలం. లోకసువార్త 15:7-10 వచనాల్లో. అంటే దేవుడు ఎక్కువగా పరలోకంలో ఎక్కువ సంతోషం ఎప్పుడు అనుకుంటున్నారు? పాపి మారు మనసు పొందితే అని. ఎందుకు రాయించాడు అంటే పాపి మారు మనసు పొందాలని అంటే మనం సువార్త ప్రకటించాలి. అలా మనం సువార్త ప్రకటిస్తే పాపి మారు మనసు పొందుతాడు. పాపి మారు మనసు పొందితే పరలోకమందు తండ్రి ఎక్కువగా సంతోషిస్తాడు. అంటే పరలోకమందు ఉన్న తండ్రి ఎక్కువగా దాన్ని సంతోషిస్తానని చెప్పినప్పుడు పాపి మారు మనసు పొందితే, అలా పాపి మారు మనసు పొందాలని అంటే ప్రకటించవలసిన సువార్తను ప్రకటించకుండా డిసెంబర్ 25 రోజునే లేకపోతే ఈ నెలల్లో క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా అంటూ ఆ పిలుపులాటలు ఆడుకునే పిల్లకాయలా తిరగడం, గుడ్ ఫ్రైడే రోజు నువ్వు సిలువెత్తుకోడు, ఈస్టర్ రోజునేమో వెళ్ళి సమాధుల దొడ్డుకి వెళ్ళడం, అత్తరపూయుడు, వాళ్ళేమో ఆయన సమాధికి వెళ్తే వీళ్ళేమో వీళ్ళ బంధువుల సమాధులకు పూయడానికి వెళ్ళడం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, వద్దు ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి దాని యందు మీరు అతిశయించకండి. మీరు సువార్తను ప్రకటించి అనేక మందిని క్రీస్తు వైపు మరల్చి క్రీస్తులోనికి నడిపించి అప్పుడు ఆనందపడండి. కొంతమంది నక్షత్రాన్ని పెట్టుకుంటారు ఇంటి దగ్గర, ఎందుకంటే మన క్రైస్తవులు అని తెలియాలి అంటారు. క్రైస్తవులని తెలియడానికి నువ్వు తెలియడం వల్ల ఏంటి ప్రయోజనం? ఆనాడు నక్షత్రం ఎందుకు క్రీస్తు పుట్టినప్పుడు ఒక నక్షత్రాన్ని దేవుడు వాడబడిందో తెలుసా? జ్ఞానులకు త్రావ చూపించడానికి.
నీవు ఒక నక్షత్రం అని బుద్ధిమంతులైతే అని అన్నాడు దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో. నీతి మార్గం అనుసరించే ఎవరు అనేకులు తిప్పుదురో వాళ్ళు ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారని అన్నాడు. అంటే జ్యోతుల్లా ప్రకాశించాలి, నువ్వు అనేకులు తిప్పాలి. అనేక మందికి దేవుడంటే తెలియని వాళ్ళకి, క్రీస్తు అంటే తెలియని వాళ్ళకి క్రీస్తు దగ్గరకు నడిపించడానికి ఒక జ్ఞానిలా, అంటే ఒక జ్ఞానాన్ని పట్టుకున్న ఒక జ్యోతిలా నువ్వు మారిపోవాలి. అప్పుడు తండ్రి ఆనందపడతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్య, అంటే వక్ర జనం మూర్ఖ జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే లోకమందు జ్యోతుల్లా కనబడుతున్నారు. ఎందుకంటే ఒక జ్యోతి జ్ఞానులకు, తూర్పు దేశపు జ్ఞానులకు క్రీస్తు దగ్గరకు దారి చూపించింది. అలాగే మీరు జ్యోతిల్లా కనబడుతున్నారు. ఎందుకు? క్రీస్తు దగ్గరకు అనేకులు నడిపించే వాక్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు, అంటే అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదు అంటే నేను పరిగెట్టిన పరుగు ఫలించింది అని అంటున్నాడు. అలాగే మీరు ఒకవేళ 25వ తారీఖునే మీరు ఆనందపడుతూ తక్కిన రోజులు మీరు జ్యోతిల్లా ప్రకాశించకపోతే మరి ఆయన వచ్చింది, ఆయన రాకడిని మీరు వ్యర్థం చేస్తున్నారు. మీ జీవితాల ద్వారా దానికి పరమార్థాన్ని చేకూర్చవలసిన మీరు వ్యర్థం చేస్తున్నారు. పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినము నాకు అతిశయ కారణం కలుగును. అంటే ఆయన ఎలా ఆనందపడుతున్నాడు? పౌలు భక్తుడు ఎలా ఆనందపడుతున్నాడు అంటే ఆయన వాక్యాన్ని ప్రకటించిన ఆయన పిల్లలు జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల్లా పరిగెడుతుంటుంటే, అంటే అనేకులకు క్రీస్తు దగ్గరకు నడిపించే మార్గదర్శులుగా వాళ్ళు జీవిస్తుంటుంటే ఆయనకు అతిశయం కలుగుతుందట. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనం జ్యోతుల్లా పరిగెట్టాలి. ఆయన ఆనందపరచాలంటే జీవవాక్యాన్ని చేతపట్టుకుని జ్యోతుల్లో పరిగెట్టాలి. కానీ ఏదో స్టార్ పెట్టుకుంటున్నాం, అంత మొక్కుబడికి చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి పరిస్థితి నుంచి క్రైస్తవ్యం రావాలి. ఎవరో మీ అయ్యగారులు చేసేది వాస్తవం అనుకోకండి, వాళ్ళు చేసిన దాన్ని తప్పు పడుతున్నానని అనుకోకండి. మారటే, మీరు ఏం చేసినా బైబిల్లో దాని ప్రకారంగా చేయండి. జ్ఞానులు కానుకలు సమర్పించారని మనం చూడగలం వాక్యంలో. బంగారం, సాంబ్రాణి, బోలం. అయితే వీటి మీద గొప్ప గొప్ప మెసేజ్లు ఇస్తారు. ఈ దైట్లు పట్టుకుని గంటలు సాగొడుతుంటుంటారు. కానీ మరి నువ్వేం చేసావు? దేవుని వాక్యాన్ని విని నువ్వు జ్ఞానిగా మారితే మారిన వాడు ఏం చేస్తాడో తెలుసా? రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, అంటే దేవునికి అనుకూలమునైన, దేవుడు మనం ఏం చేసినా దేవుడికి అది యూజ్ అవ్వాలి. అదే చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవడానికి దేవుని వాత్సల్యను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందుడి. మరలా చదువుతున్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, అంటే దేవుడికి యూజ్ అయ్యే విధంగా, దేవుడికి పనికొచ్చే విధంగా సజీవ యాగంగా, అంటే బ్రతుకున్న మీరు మీ బ్రతుకు ఆరిపోకముందే ఆ ఆరిపోయే బ్రతుకును మీ శరీరాలను ఆయనకి సమర్పించండి. ఇది దేవుని వాత్సల్యం బట్టి, దేవుడు కోరుకుంటున్న కోరికను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇలా మీరు దేవుని కొరకు చేస్తే అది యుక్తమైనది, ఇటు సేవ మీకు యుక్తమైనది అని చెబుతూ మీరు ఏం చేయొద్దని చెప్తున్నాడు. చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. బలులు అర్పించడం ఇలాంటివి చేయడం కంటే మాట వినుట శ్రేష్టమని సమూయేలు భక్తుడు చెప్పడం మనకు తెలుసు. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిల్లో దేవుడు ఏవేవి రాయించాడో, దేవుడు మనం ఏమేమి చేయాలని అనుకుంటున్నాడో అవి చేద్దాం. కేవలం పండగ క్రైస్తవులుగా ఉండకండి. పండగలంటే మీకు దండగ, మీకు డబ్బు వదులుతుంది,
కానీ దేవునికి ఏమీ ప్రయోజనం లేదు. దేవుడి పేరు చెప్పి మనం సుఖపడితే దేవుడు బాధపడతాడే తప్ప ఆనందపడ్డాం. దేవుణ్ణి ఆనందపరిచే పనులు ఉన్నాయి. ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అన్నాడు. ఉత్తమమైందంటే ఏది ఉత్తమమైందో నీకు తెలియపరచు. ఉత్తమమైందంటే సువార్త ప్రకటించడమే ఉత్తమమైన పని. అది ఉత్తమైన పని. ఆ పనిని చేస్తే నీ పాదాలు ఎంతో సుందరమైన అన్నాడు. నీ పాదాలని దేవుడు పొగుడుతున్నాడు. అలా దేవుని చేత నువ్వు పొగడబడాలే కానీ దేవుని చేత తృణీకరింపబడకూడదు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి అని చెప్పబడే వారంగా ఉండకూడదు. మనం అలా ఉండకూడదని అంటే బైబిల్లో వ్రాయబడిన వాటికి ప్రాముఖ్యతనివ్వాలి, వ్రాయబడని వాటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. క్రిస్మస్ అని అంటే నువ్వు క్రీస్తు పేరట కూడుకుంటున్న నీవు దేవుని కోసం బ్రతకాలని ఆలోచించి ప్రియమైన వాళ్ళారా. కూడుకుంటున్న ప్రతి సందర్భం ఎందుకో తెలుసో ప్రియమైన వాళ్ళారా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా ఏ టైం అయినా మీకు వాక్యం చెప్పబడితే వెళ్ళండి, వినండి, సమాజంగా కూడుకునటం మానొద్దంటున్నాడు. మరి ఈ క్రిస్మస్ రోజునే కానీ, గుడ్ ఫ్రైడే రోజున కానీ, ఈస్టర్ రోజునే కానీ మీరు కూడుకుంటున్న మీరు ఏం చేయాలో చూడండి. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచిన కొలదంటే యేసు టైం అయ్యే కొద్దీ యేసుక్రీస్తు వచ్చే రాకడ సమీపిస్తుంది. అలాగే లేదా మనమైనా పోవచ్చు కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అంటే హెచ్చరించవచ్చు. ఏం చేయమంటున్నాడు? ప్రేమ చూపుటకును, ప్రేమనగా ఆయన ఆజ్ఞలు చెప్పుట, నడుచుటకును, కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలని ఆలోచించము. పురుకొల్పబడడానికి ఆలోచించాలి. మరి ఈ క్రిస్మస్ ద్వారా ఒకవేళ నువ్వు ఎలా పురుకొల్పబడ్డావు? క్రీస్తు పుట్టాడు. ఆయనే ఆ లోకాన్ని విడిచిపెట్టి వచ్చి మన కోసం మనిషిగా పుట్టి బ్రతకాల్సి వస్తే మనిషిగా పుట్టిన మనం మరి ఎవరి కోసం బ్రతుకుతున్నాం? ఆయన మాటలు చెప్పకుండా ఏం చేస్తున్నాం? కేవలం ఒక రోజు వస్తే ఆయన ఆనందపడిపోయేవాడు అని అనుకుంటున్నారా? అలా అయితే ఆయన అన్ని రోజులు బ్రతకాల్సిన అవసరం లేదు. ఆ క్రీస్తు మన కోసం ఇన్ని బోధలు చేయవసరం లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ ఆయనకి తలవాల్చుకోవడానికి చోటు లేని జీవితాన్ని ఆయన గడపవసరం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఉత్తమను అనుకూలమైన దాన్ని మనం చేపట్టాలి. అవన్నీ మనకు తెలియచేయబడ్డాయి. సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించాలి. జీవవాక్యాన్ని పట్టుకుని ఒక జ్యోతిలో మనం ఈ లోకం ముందు పరిగెత్తాలి. దేవుడికి సంతోషాన్ని కలగచేయాలి. తండ్రి అప్పుడు అతిశయిస్తాడు, ఆనందపడతాడు. ఇలాంటివి చేస్తే ఆయన ఆనందపడ్డ ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పిల్లలు క్రిస్మస్ అని ఆనందపడుతున్నారు. మీ కుమారుడు పుట్టిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ, కానీ మీ కుమారుడు ఎందుకు పుట్టాడో దాని వెనకాల ఉన్న కారణం ఏమిటో, ఆ కారణం మరి అందరికీ తెలిసిందా, లేకపోతే అందరి ఎడల అది నెరవేరాలని మీరు కోరుకుంటున్నారని, అలా కోరుకోవాలంటే మీ పిల్లలైన వారందరూ, మీ కుమారుని యందు విశ్వసించిన మీ పిల్లలందరూ మీ కుమారుని అనేకులకు చాటి చెప్పాలని మీ పిల్లలు ఎరిగి సజీవ యాగంగా తమ శరీరాలను మీకు అనుకూలంగా ఉపయోగిస్తే, జ్యోతుల్లా పరిగెడితే ఈ లోకమందు మీరు ఆనందిస్తారని మీరు రాయించిన సందర్భాలు మీ పిల్లలకు చెప్పాను తండ్రి. కేవలం 25 జనవరి 1 ఇలా తేదీలను ఆధారం చేసుకుని ఆనందపడి ఏదో మీ సన్నిధిలోకి వచ్చి కనపడ్డామని, మీ పిల్లలతో కలిసి కూడుకున్నామని ఆనందించేవారుగా కాకుండా తమ జీవితాల్లో ప్రతిరోజు మీకు ఇష్టమైనట్టుగా గడిపే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని, ఆయన అనేక సందర్భాలను మీ పిల్లలతో పంచుకోవడానికి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు.